ఇంటర్ బైపీసీ అయిపోయిన తర్వాత ఏ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అని చాలామంది డౌట్లో ఉండి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అందుకే మీరు వీడియో క్లిక్ చేసి ఉంటారు. సో ఏ విధమైన లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ మెడికో. సో నా పేరు వచ్చేసి విజయ్ అండ్ నేను ఒక సెకండ్ ఇయర్ MBBS స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. ఆల్రెడీ నేను 12th బైపీసీ తర్వాత ఏమేమి కోర్సెస్ ఉంటాయని ఒక వీడియో చేశాను ఒక 2-3 months బ్యాక్. బట్ ఈ వీడియో వచ్చేసి 12th బైపీసీ తర్వాత ఏ కోర్స్ అనేది బాగుంటుంది అదర్ దాన్ MBBS అండ్ ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, డిస్క్లైమర్, ఈ వీడియోని నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. సో ఈ వీడియోని నేను వీలైనంత రీసెర్చ్ అయితే చేసి ఫ్యూచర్లో ఏ కోర్స్ అయితే బాగుంటుంది అని నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. సో మీరు నేను చెప్పబోయే కోర్సెస్లో ఏదైనా చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మీ అంతటా మీరే రీసెర్చ్ చేసుకొని కావాల్సిన కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఐ థింక్ అందరూ నీట్ అండ్ ఎంసెట్ రాసుంటారని అనుకుంటున్నా. ఒకవేళ రాయకపోయినా, అందులో మంచి ర్యాంక్ రాకపోయినా కూడా బేస్డ్ ఆన్ ఇంటర్ మార్క్స్ ఏమేమైతే కోర్సెస్ ఉంటాయి సో అవి కూడా ఇంక్లూడ్ చేసి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మెడిసిన్ అండ్ బయాలజీ బయో స్ట్రీమ్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఫీల్డ్లో కూడా మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్, బయాలజీ అండ్ హెల్త్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఏ కోర్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకునే ముందు అండ్ ఇంకా నేను చెప్పబోయే కోర్సెస్ కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. సో మీరు రీసెర్చ్ అయితే చేసి తెలుసుకోండి. సో ఏ కోర్స్ తీసుకున్నా సరే మీరు చేయవలసింది ఒకటే, మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చదవాలి. సో మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చదివితే సో దానికి ఫ్యూచర్ లేదని ఎవరు చెప్పినా కూడా, ఫ్యూచర్ అంతగా బాగోదని అన్నా కూడా సో మీరు అందులో అయితే రాణించగలుగుతారు. ఆ యొక్క ఫీల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్కి అయితే వెళ్ళవచ్చు. సో MBBS కాకుండా MBBS ఆల్టర్నేటివ్స్ గురించి చెప్తాను. సో అందరూ ఏమనుకుంటున్నారంటే MBBS ఒక్కటే మోస్ట్ డిమాండింగ్ అండ్ వాల్యుబుల్ కోర్స్ అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్, బట్ దాంతోపాటు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఫీల్డ్లో ప్రతి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి BDS, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఇది 5 years కోర్స్. 5 years అయిపోయిన తర్వాత మీరు ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు అనమాట, లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. సో పీజీ చేసి ఇంకా ఎక్కువ శాలరీ కూడా సంపాదించవచ్చు. సో మెయిన్ యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ 25,000 to 40,000 అయితే ఉంటుంది. బట్ మీరు పీజీ చేసి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే మీ శాలరీ అనేది అప్ టు 1 lakh అనేది పెరుగుతుంది. సో BDS చేసి ఒక ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటే మీ ఎర్నింగ్ అనేది స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. ఎంతైనా సంపాదించవచ్చు. మీరైతే ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని ఒక మోస్ట్ డిమాండెడ్ ఏరియాలో అయితే పెట్టుకొని చేయగలిగితే ఈ కోర్స్ చాలా బాగుంటుంది. BAMS ఆయుర్వేద. సో ఇది వచ్చేసి 5.5 years కోర్స్. ప్రైవేట్ క్లినిక్, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అండ్ కొన్ని కంపెనీస్లో అయితే వర్క్ ఉంటుంది. శాలరీ వచ్చేసి యాజ్ ఎ ఫ్రెషర్గా 20,000 to 40,000 ఉంటుంది. అండ్ మీరు పీజీ చేసి మీ ఎక్స్పీరియన్స్తో పాటు అప్ టు 1 lakh వరకు అయితే శాలరీ ఉంటుందన్నమాట. సో ఆయుర్వేదిక్ మెడిసిన్తో జనాలకి ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు ట్రీట్ చేయాలి. సో ఇది వీళ్ళ జాబ్ రూల్. అండ్ తర్వాత హోమియోపతి, BHMS. ఇది కూడా 5.5 years కోర్స్. సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. లేదు అని అంటే అబ్రాడ్లో కూడా వీళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. అండ్ యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ వచ్చేసి 20,000 to 30,000 శాలరీ ఉంటుంది. అండ్ అప్ టు 80,000 వరకు ఇంక్రీజ్ అవుతుంది మీరు పీజీ చేసి అండ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత BVSC, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్. ఇది 5 years కోర్స్. ప్రైవేట్ క్లినిక్. ప్రస్తుత రోజుల్లో ఇది మోస్ట్ డిమాండింగ్ కోర్స్. ఎందుకంటే అందరిళ్లలో మెయిన్లీ సిటీస్లో పెట్స్ ఉంటున్నాయి. సో పెట్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కాస్ట్లీగా మారింది. పెట్స్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా వెటనరీ డాక్టర్ అనేది కావాలి. విలేజెస్లో కూడా కొన్ని పశువులకి, క్యాటిల్కి కూడా వీళ్ళ అవసరం అనేది ఉంటుంది. అండ్ ఇది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇందులోకి వస్తున్నారు, ఎందుకంటే అప్కమింగ్ డేస్లో దీనికి ఫ్యూచర్ ఉంది. పీజీ తర్వాత మాస్టర్స్ చేస్తే ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఫ్రెషర్గా శాలరీ వచ్చేసి 30,000 to 50,000 మధ్యన ఉంటుంది. అండ్ మీరు ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని పీజీ చేస్తుంటే మీ శాలరీ అనేది స్కై లిమిట్ అనమాట, ఎంతైనా సంపాదించవచ్చు. ఓకే, తర్వాత పారామెడికల్ కోర్సెస్ గురించి చెప్తాను. సో పారామెడికల్ కోర్సెస్ ఏంటంటే ఒక డాక్టర్కి, పేషెంట్కి మధ్యలో టెక్నీషియన్స్ లేదా నర్సెస్ వీళ్ళందరినీ పారామెడికల్ స్టాఫ్ అని అంటారు. వీళ్ళ జాబ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్కి, పేషెంట్కి అండ్ వాళ్ళ రిలేటివ్స్కి మధ్యన గ్యాప్ని వీళ్ళైతే ఫిల్ చేస్తారనమాట. సో ఇందులో ఫస్ట్ వన్ అండ్ మోస్ట్ డిమాండింగ్ వచ్చేసి BSc నర్సింగ్. BSc నర్సింగ్ అనేది 4 years కోర్స్. ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనైనా, గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా, లేదా ఆర్మీలోనైనా అండ్ అబ్రాడ్లో అయితే స్కోప్ ఎక్కువ ఉంది, ప్లేసెస్లో అయితే వర్క్ చేయొచ్చు.
పేషెంట్ కేర్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వీళ్ళకి నేర్పిస్తారు. అండ్ వీళ్ళ జాబ్ రోల్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే డాక్టర్కి పేషెంట్కి మధ్య వీళ్ళే మాట్లాడాలి అండ్ పేషెంట్ అటెండీస్తో కూడా, పేషెంట్ రిలేటివ్స్తో కూడా వీళ్ళే మాట్లాడాలి. అండ్ యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ వచ్చేసి 25,000 to 40,000 మధ్యన ఉంటుంది. అప్ టు 60,000 to 1 lakh వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది 4.5 years కోర్స్. సో వన్స్ మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఓన్ క్లినిక్ పెట్టుకుంటే క్లినిక్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే వర్క్ చేయొచ్చు. ఇది ప్రస్తుత రోజుల్లో ద మోస్ట్ డిమాండింగ్ కోర్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళు చేసే ఎక్సర్సైజెస్ వల్ల, డిఫరెంట్ మసాజెస్ వల్ల పేషెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ బేస్డ్ ఆన్ ఒక్కొక్క సెషన్కి ఇంత ఛార్జ్ చేయొచ్చు. సో ఒక క్లినిక్ కానీ పెట్టుకోగలిగితే, ఫీల్డ్ వర్క్ అనేది చేయగలిగితే స్కై కెన్ బి ద లిమిట్ ఫర్ యువర్ ఎర్నింగ్ అనమాట. అండ్ తర్వాత పిఎస్సి ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది 3 years కోర్స్. సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత హాస్పిటల్స్లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అండ్ ఫారెన్సిక్ ల్యాబ్స్లో అయితే వర్క్ చేయొచ్చు. ఇంకా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అన్నిటిని మీరు తీసుకుని టెస్ట్ అయితే చేయాలన్నమాట. ఇది వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ అండ్ ఫ్యూచర్ అన్న కోర్స్ అనమాట. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 20,000 to 30,000 ఉంటుంది అండ్ విత్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ 50,000 to 1 lakh మధ్యన అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ఇది వచ్చేసి ఒక 3 years కోర్స్. అండ్ ఈ కోర్స్ చేసిన తర్వాత ఐ హాస్పిటల్స్లో అండ్ ఓన్ క్లినిక్ కూడా పెట్టుకోవచ్చు, ఐ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్ శాలరీ 20,000 to 30,000 మధ్యన ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ 50,000 అయితే మీ శాలరీ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ రేడియాలజీ, ఇది 3 to 4 years కోర్స్ అనమాట. ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఎలా తీయాలనేది వీళ్ళకి నేర్పిస్తారు. సో వన్స్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనమే ఎక్స్రేస్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ వీటన్నిటిని తీసి అండ్ డాక్టర్ వచ్చి మీరు తీసిన దాన్ని బట్టి రిపోర్ట్ అనేది ఇస్తారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యూచరిస్టిక్ కోర్స్. వర్క్ వచ్చేసి రేడియాలజీ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసి 25,000 to 40,000 మధ్య ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ 60,000 to 1 lakh అయితే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఫార్మ్ డి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఇది 6 years కోర్స్. క్లినికల్ ఫార్మసిస్ట్, ఫార్మకాలజిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. అండ్ ఇండియాలో కన్నా అబ్రాడ్లో వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ శాలరీ వచ్చేసి 20,000 to 50,000 per month యాజ్ ఎ ఫ్రెషర్గా ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ 1 lakh వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి బీ ఫార్మసీ, ఇది 4 years బ్యాచిలర్స్ అండ్ 2 years మాస్టర్స్ అనమాట. సో వన్స్ ఇది కంప్లీట్ అయితే ఒక ఫార్మసీ అనేది పెట్టుకోవచ్చు. ఫార్మసీ కానీ పెట్టుకోగలిగితే యువర్ ఎర్నింగ్ కెన్ బీ ద స్కై లిమిట్. ఎందుకంటే ఒక మోస్ట్ డిమాండింగ్ ఏరియాలో మీరు ఒక మెడికల్ షాప్ పెట్టుకోగలిగితే ఎర్నింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బిఎస్సి ఎనస్థీషియాలజీ, ఇది 3 years కోర్స్. ఎనస్థీషియా అసిస్టెంట్, ఎనస్థీషియా టెక్నీషియన్, క్లినికల్ ఎనస్థీషియాలజిస్ట్, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్లో 20,000 to 50,000 యాజ్ ఎ ఫ్రెషర్గా మీ శాలరీ ఉంటుంది. అండ్ అప్ టు 1 lakh ఎక్స్పీరియన్స్ కొద్దీ పెరుగుతుంది. వచ్చేసి బయోటెక్నాలజీ కోర్స్, ఇది 3 years బీఎస్సీ అండ్ 2 years ఎంఎస్సీ అనమాట. అండ్ మీ జాబ్ వచ్చేసి ఫార్మా కంపెనీస్లో, ల్యాబ్స్లో అండ్ ల్యాబొరేటరీ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెటప్స్లో. సో ఇక్కడైతే మీ జాబ్ అనేది ఉంటుంది. 12,000 to 30,000 per month యాజ్ ఎ ఫ్రెషర్గా ఉంటుంది. అండ్ 50,000 to 1 lakh వరకు ఇంక్రీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ మీ పీజీ అండ్ ఎక్స్పీరియన్స్. అండ్ మీ జాబ్ వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ మీద అండ్ వీటన్నిటి మీద మీరు మీ వర్క్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి సైకాలజీ, బీఎస్సీ 3 years అండ్ ఎంఎస్సీ కూడా 2 years, టోటల్ 5 years అయితే పడుతుంది పీజీ చేయాలంటే. మెయిన్గా ఇందులో మనం ఏం చేస్తామంటే హ్యూమన్ బ్రెయిన్ గురించి అండ్ హ్యూమన్ థాట్స్ అండ్ హ్యూమన్ సైకాలజీ గురించి మనం స్టడీ చేస్తాం. అండ్ యాజ్ ఎ క్లినికల్ సైకాలజిస్ట్గా, థెరపిస్ట్గా ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే మీకు ఉంటుంది. అండ్ మీరు ఓన్గా క్లినిక్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ యాజ్ ఎ ఫ్రెషర్గా మీ శాలరీ 25,000 to 30,000 అలా ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి 1 lakh, 2 lakhs, 3 lakhs వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత మైక్రోబయాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ 3 years కోర్స్. అండ్ తర్వాత ఎంఎస్సీ చేయాలంటే 2 years. అండ్ మీ వర్క్ జాబ్ రోల్ వచ్చేసి డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో, రీసెర్చ్ ల్యాబ్స్లో అండ్ ఫార్మా కంపెనీస్లో ఉంటుందన్నమాట. శాంపిల్స్ని చూసి అందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్స్ ఏవేవైతే డిసీజ్ని కాజ్ చేస్తున్నాయో వాటిని మనం తెలుసుకోవాలి. సో ఇది వీళ్ళ జాబ్ రోల్. శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 20,000 to 30,000 యాజ్ ఫ్రెషర్గా ఉంటుంది. అండ్ 60,000 కన్నా ఎక్కువ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ 3 years అండ్ మీరు ఎంఎస్సీ కూడా చేస్తే 2 years కోర్స్. సో జాబ్ వచ్చేసి ఫుడ్ మేనేజర్, న్యూట్రిషనిస్ట్ అండ్ క్వాలిటీ మేనేజర్, ఫుడ్ సైంటిస్ట్, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే ఉంటుంది.
అండ్ శాలరీ వచ్చేసి 20,000 to 30,000 యాజ్ ఎ ఫ్రెషర్గా ఉంటుంది. అండ్ దెన్ 50,000 to 80,000 బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ పీజీని బట్టి మీరు ఎక్కడ చేస్తున్నారా అనే దాన్ని బట్టి శాలరీ అయితే పెరుగుతుంది. తర్వాత న్యూరో సైన్స్, BSc 3 years అండ్ MSc 2 years. రీసెర్చ్ ల్యాబ్, న్యూరో హాస్పిటల్స్లో అయితే మీరు వర్క్ చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి బ్రెయిన్ గురించి, అలాగే దానిపైన రీసెర్చ్ అండ్ దానికి చేసే థెరపీస్ గురించి మీరు చదువుతారనమాట. యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ 20,000 ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ 60,000 వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఫారెన్సిక్ సైన్స్, ఇది కూడా BSc కోర్స్, ఒక 3 years ఉంటుంది. తర్వాత మీ జాబ్ వచ్చేసి CBI, పోలీస్ డిపార్ట్మెంట్స్లో అయితే, క్రైమ్ డిపార్ట్మెంట్స్లో అయితే ఉంటుంది. మెయిన్ ఇక్కడ జాబ్ వచ్చేసి ఎక్కడైతే క్రైమ్స్ జరుగుతాయో, లైక్ రేప్స్, మర్డర్స్ అండ్ అన్నోన్ డెత్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని అది ఎవరి డెడ్ బాడీ, అక్కడున్న ఎవిడెన్స్ని బట్టి మీరు ఆ యొక్క కేస్ని డిటెక్ట్ చేయాలన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యూచరిస్టిక్ కోర్స్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కోర్స్. అండ్ దెన్ BSc ఫిషరీస్, ఇది 3 years కోర్స్. మెరైన్ ఇన్స్టిట్యూట్స్లో అయితే జాబ్ ఉంటుంది. మెరైన్ లైఫ్లో, ఓషన్ లైఫ్లో ఎలా ఉంటుంది అండ్ దానిపైన రీసెర్చ్ చేయడానికి మీకైతే అవకాశం వస్తుందన్నమాట. యాజ్ ఎ ఫ్రెషర్గా శాలరీ 20,000 to 30,000 ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అప్ టు 1 lakh వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు చెప్పినవి అన్నీ కొంచెం హ్యూమన్కి సంబంధించి, యానిమల్స్కి సంబంధించింది అనమాట. ఇది కూడా ఇప్పుడు చెప్పబోయేది కూడా చాలా మోస్ట్ ఫ్యూచరిస్టిక్ కోర్స్. అండ్ ఇది లాస్ట్లో ఎందుకు చెప్తున్నాను అంటే ఇది వీటన్నిటికి కొంచెం డిఫరెంట్ కదా. సో అది BSc అగ్రికల్చర్. BSc అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ కోర్స్. ఎందుకు అని అంటే మన ఇండియాలో ఎక్కువ ఫార్మర్స్ ఉంటారు. అండ్ కొంత % ఎకానమీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రాప్స్ మీద, అలాగే సాయిల్ మీద అండ్ ఫార్మర్స్కి ఉపయోగపడేలా డిఫరెంట్ వేస్లో మనం రీసెర్చ్ అయితే చేసి మన ఎకానమీకి అండ్ మెయిన్లీ ఫార్మర్స్కి అయితే హెల్ప్ చేయొచ్చు. అండ్ దీని వల్ల వచ్చేసి ICAR అగ్రికల్చర్ కంపెనీస్లో సో మీ జాబ్ అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసి 25,000 to 30,000 ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ పీజీని బట్టి 1 lakh వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో అది గైస్, దీస్ ఆర్ ద టాప్ 20 బెస్ట్ కోర్సెస్ అదర్ దాన్ MBBS ఆఫ్టర్ 12th BPC. ఇప్పుడు చెప్పిన ఈ 20 కోర్సెస్లో మీకు ఏ కోర్స్ అయినా నచ్చింది, ఏ కోర్స్ అయినా చేద్దాము అని మీరు అనుకుంటే సో వెంటనే మీరు వెళ్ళి ఆ కోర్స్ గురించి పూర్తిగా రీసెర్చ్ చేసుకొని, పూర్తిగా తెలుసుకొని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి రీసెర్చ్ అనేది చేసుకొని అందులో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పటివరకు చెప్పిన వాటిలో శాలరీస్ యావరేజ్గా అయితే చెప్పాను, బట్ శాలరీస్ కొంచెం అయితే ఆల్టర్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఏ కోర్స్ తీసుకున్నా సరే, ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్లో అయినా ఇంకా చెప్పనే కూడా BPC తర్వాత చాలా కోర్సెస్ ఉన్నాయి. సో మీరు అది తీసుకున్నా, ఇవి తీసుకున్నా, ఏ కోర్స్ అయినా తీసుకున్నా సరే మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చదవండి. సో మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి చదివితే అంత రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ మీరు తీసుకున్న కోర్సెస్లో అండ్ మీ ఫీల్డ్స్లో పొజిషన్ అనేది ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. సో అది గైస్, వీడియో చేయడానికి అయితే చాలా టైం పట్టింది, చాలా రీసెర్చ్ అయితే చేసి వీడియో అయితే చేస్తున్నాను. సో అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ అదర్ దాన్ MBBS ఆఫ్టర్ క్లాస్ 12. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎవరికైతే నీడ్లో ఉన్నారో, ఎవరైతే మెయిన్లీ 12th తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలని డౌట్ పడుతున్నారో సో వాళ్ళకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై బై.